దేశీయ స్టాక్ మార్కెట్లు సంపదను ఊడ్చేస్తున్నాయి. గడిచిన 3 నెలల్లో ఎప్పుడూ లేనంతగా నమోదవుతున్న భారీ నష్టాలు ఇన్వెస్టర్లను కన్నీరు పెట్టిస్తున్నాయి. 6 ట్రేడింగ్ సెషన్స్ లో ఇప్పటివరకు 18 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండు కీలక మద్దతు స్థాయిలను కోల్పోవడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నష్టాలు ఇలానే కొనసాగుతాయా? ఇండియన్ మార్కెట్లు వరుసగా నేలచూపులు చూస్తున్నాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్ లో బీఎస్ఈ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పడిపోయి ఒక దశలో 83,043 స్థాయికి చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 140 పాయింట్లకు పైగా నష్టపోయి 25,550 దిగువకు జారింది. జనవరి 2న నమోదైన 85,762 గరిష్ట ముగింపు స్థాయి నుంచి సెన్సెక్స్ ఇప్పటి వరకు 2,700 పాయింట్లకు పైగా కోల్పోయింది. అదే సమయంలో నిఫ్టీ సుమారు 3% పడిపోయింది. మొత్తం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 6 రోజుల్లోనే సుమారు 18 లక్షల కోట్ల రూపాయల మేర తగ్గి 464 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ల పతనానికి దేశీయ, అంతర్జాతీయంగా ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా టారిఫ్ విధానాలపై స్పష్టత లేకపోవడం, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి మార్కెట్ సెంటిమెంట్స్ ను దెబ్బతీసింది. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు కూడా మార్కెట్లపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అమెరికా, వెనిజువెలా, ఇరాన్ వ్యవహారాలు సూచీలపై నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇక మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగుతూ ఉండడం మార్కెట్పై అదనపు ఒత్తిడిని కలిగిస్తోంది. లిక్విడిటీ తగ్గడంతో చిన్న, మధ్యస్థ షేర్లతో పాటు భారీ స్టాక్స్ కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి కూడా బలహీన సంకేతాలే వస్తున్నాయి. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతపై చర్చలు, ఆర్థిక ఒత్తిళ్ల భయం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. ఈ పరిస్థితిలో పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఈక్విటీల నుంచి బయటకు వచ్చి సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా బంగారం, వెండి ధరలు మరోసారి ఆల్ టైమ్ హైకి చేరాయి. ఎంసీఎక్స్ లో బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ 10 గ్రాములకు 1.41 లక్షల రూపాయలను దాటగా వెండి ధరలు కిలోకు 2.63 లక్షల రూపాయల స్థాయిని తాకాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి. ఇదే సమయంలో డిసెంబర్ త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం కావడం మార్కెట్ ను మరింత అప్రమత్తం చేస్తోంది. బ్యాంకింగ్, ఐటీ వంటి కీలక రంగాల ఫలితాలపై ఇన్వెస్టర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంచనాలకు మించిన ప్రతికూల ఫలితాలు వస్తే మార్కెట్ పై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉంది అన్న భయం నెలకొంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలని నిపుణుల సూచన. బలమైన ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ ను మాత్రమే ఎంపిక చేసుకోవడం, స్పష్టమైన బ్రేక్అవుట్ సంకేతాలు వచ్చే వరకు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా వేచి చూడడం మంచిదని సలహా ఇస్తున్నారు.